తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేల్ డామినేటెడ్ అని ఒకప్పుడు చెప్పుకునే ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ప్రూవ్ చేసుకుని అద్భుతమైన గాయనిగా, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా, అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ పర్సన్గా చక్కటి పేరు తెచ్చుకున్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ ఎంఎం శ్రీలేఖ గారు. ఇవాళ విశేషం ఏంటంటే ఆవిడ పుట్టినరోజు. I wanted to start with your favorite song. जी हमें मंजूर है आपका ये फैसला చిరుచించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల ఇట్స్ అ వెరీ ఒక ఆల్మోస్ట్ రెహమానిష్గా హెమనిషా కొత్త పదం. ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఈదుకుంటూ రావడం అన్నది, నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు? మా అన్నయ్య ఇంటికి కార్ వచ్చేది తన్ని పికప్ చేసుకోవడానికి. నాకెందుకు కార్ రాదు, రావాలంటే ఏం చేయాలి? మ్యూజిక్ డైరెక్టర్ రావాలి. సో దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్. సో ఫస్ట్ నా కార్ పంపించేది. సో అలా అక్కడి నుంచి దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్ అని చెప్పచ్చు. ఇండస్ట్రీ తరలొచ్చింది అని చెప్పాలి ఒక మాటలో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా, లేకపోతే లేదు నేను చెప్పేది ఎవరికైనా? ఎన్నోసార్లు గొడవలు జరిపినాయి నాకు రామనాయుడు. ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది వెల్కమ్ టు దిస్ వెరీ బ్యూటిఫుల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. క్యాండిడ్ కాన్వర్జేషన్ అంటే మామూలుగా ఫ్రాంక్గా మాట్లాడుకునే అంశాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఇవాళ ఐ హ్యావ్ సచ్ అ స్పెషల్ గెస్ట్. ఒక మేల్ డామినేటెడ్ అని ఒకప్పుడు చెప్పుకునే ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ప్రూవ్ చేసుకుని అద్భుతమైన గాయనిగా, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా, అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ పర్సన్గా చక్కటి పేరు తెచ్చుకున్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ ఎంఎం శ్రీలేఖ గారు. ఇవాళ విశేషం ఏంటంటే ఆవిడ పుట్టినరోజు. లెట్స్ విష్ హర్ a very happy birthday. Shilak garu, happy birthday to you. Thank you. Janmadinamidam ai priya sakhe shantanotu te sarvada mudam prarthayamahe bhavashatayushi ishvara sada tvam cha rakshatu. Wow, you made my day. ఇంత వండర్ఫుల్ విషెస్ ఫస్ట్ టైం అసలు ఇలా. సంస్కృతం థ్యాంక్ యూ సో మచ్. సంస్కృత విషెస్ అసలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో పుట్టిన ఇన్ని సంవత్సరాలలో ఏం సాధించానని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే యూ మస్ట్ బి ఫీలింగ్ సో ప్రౌడ్. ఎస్ ఆఫ్ కోర్స్. యా. సో ఫస్ట్ అసలు ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్ అంటే ఇన్ మై కంపోజిషన్ మ్యూజిక్ లేకపోతే ఎవరిదైనా పర్లేదు. ఒక వెరైటీగా ఒక హిందీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. నాకు లతాజీ సాంగ్ లో చిన్నప్పుడు రేడియో పక్కన కూర్చుని నేర్చుకున్నారా? లేదు లేదు లేదు, చిన్నప్పుడు నా ఆరాధ్య దైవమే లతా మంగేష్కర్ గారు. నాన్నగారు నాకు పొద్దున్నే లేచిన తర్వాత ఒక దేవుడి ఫోటో నాకు చూపించింది లేదు, 2 ఫోటోలు ఇట్లా ఉండేది. ఒకటి లతాజీస్ ఫోటో, రెండోది శ్రీదేవి గారి ఫోటో. నువ్వు లతాజీ లాగా మంచి సింగర్ అయిపోవాలి, శ్రీదేవి లాగా మంచి హీరోయిన్ అయిపోవాలి. ఈ రెండే నాకు పొద్దున్నే లేచి. హీరోయిన్ కూడా
నాన్నగారికి విష్ అది, నేను హీరోయిన్ అయిపోవాలి, చేసేయాలి అంతే. మరి ఎందుకు అవ్వలేదు? అంటే హీరోయిన్లు ఫోన్లే అండి, బతికిద్దాం వాళ్ళని అంతే. అయ్యో భలేవారు. అంటే మీకు అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండిందా? లేదు, ఇంట్రెస్ట్ ఉండిందా అంటే ఉండింది, బట్ మోర్ దెన్ ఆర్టిస్ట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సింగింగ్, పాడేయాలి, మ్యూజిక్ కంపోజ్ చేసేయాలి అట్లా. మీరు ఫీమేల్ సింగర్స్ ని పాడించినప్పుడు మీకే టఫ్ డెసిషన్, వాళ్ళ చేత పాడించాలా నేనే పాడేయాలని? అంటే అంత బాగా పాడతారు కాబట్టి మీరు. అవును, అయినా కానీ నేను నా పాటలు పాడడానికి నేను ఎక్కువ ఇష్టపడను. అంటే నా పాట ఇంకా బెటర్గా ఉండాలని కోరుకునే పర్సన్. మీరు ట్రాక్ మీరే పాడించేవారా మీ సింగర్స్ అందరికి? చేసిన మ్యూజిక్ డైరెక్షన్ అంతా కూడా? ఆఫ్ కోర్స్ నేనే ట్రాక్ పాడేసేదాన్ని. ట్రాక్ పాడేసిన తర్వాత ఈవెన్ చిత్రమ్మ గానీ లేకపోతే శ్రేయ గానీ ఇంకెందుకు నేను పాడడం బాగుంది కదా అని ఎన్నోసార్లు అన్నారా? చిత్రం అయితే ఎందుకంటే కొన్ని ఏమంటారు, కొన్ని పైన నొటేషన్స్ లో చిత్రం గారి వాయిస్ లాగే ఉంటుంది ఇంచుమించు. సో ఆవిడ చాలాసార్లు అన్నారు, ఎస్పెషల్లీ నువ్వు పాడేయచ్చు కదా, నన్ను ఎందుకు పాడమంటూ ముద్దుగా మాట్లాడతారు ఆవిడ. సో ఇట్లా ఎస్పెషల్లీ పవిత్రలో సుకుమార రారా సాంగ్ నేను పాడనంటే పాడను, చాలా బాగుంది. ఒకసారి పాడరా ఆ సాంగ్. సుకుమార రారా సుఖమార చేరా విరహాల జ్వాలారేగేలా గాలి కామునిగా సుకుమార రారా దేహధర్మమే కలిపేను నిలిపేను పెనవేసుకుంటే కాలమర్మమే జతగాను నిలిచేను శృతి చేసుకుంటే సౌఖ్యమాయనే మది సాంద్రమాయనే ఇదే మగువని మదే చదవని తరరాననాననాననానన మందార మకరంద మాధుర్యమాయేను ప్రణయ సూత్రమే రా రా సుకుమార. అసలు ఇంత బ్రహ్మ పదార్థం లాంటి ఒక కాంప్లెక్స్ ట్యూన్ ఎలా తడుతుంది? ఇప్పుడు సుసుకు ఆ చిన్న చిన్న జిలుగులు గమకలు, తర్వాత మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఆ తాళంలో మళ్ళీ అదే ఇదే ఇదే అని ఎలా కుదురుతాయి అసలు? ఆ లాస్ట్ లో ఆవిడ అంటారు, మీరు పాట వింటే ఆ పాట అంతా అయిపోయిన తర్వాత సుకుమార అవన్నీ నేను చెప్పడం అంటే బేసిక్గా ఆ ఫీల్ ఉండాలి మనలో. ఆ ఫీల్ లేకపోతే ఇది కరెక్ట్గా నేను 15 నిమిషాలు కంపోజ్ చేశాను. ఎందుకంటే నాకు సాంగ్ అర్జెంటు, షూట్ అర్జెంటు, నేనేమో యుఎస్ వెళ్ళిపోవాలి ఇది ప్రోగ్రామ్కి. నాకు జనార్దన్ మహర్షి గారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇచ్చేసి వెళ్ళిపో అన్నారు. ఈవినింగ్ ఫ్లైట్, నాకు మధ్యాహ్నం కంపోజ్ చేసి టకటక పల్లవి చరణ్ వస్తుంది. నేను వచ్చేసరికి ఫీడింగ్ అయిపోయింది ఫోన్లోనే బీజమ్స్ అన్ని చెప్పేసి. అలాగా అందులో నాకు ఒక్కటి చెప్పాలి, ఈ సాంగ్లో హైలైట్ ఏంటంటే పాటంతా ఒక ఎత్తు, బిగినింగ్ సాకి, దాని తర్వాత వచ్చే వీణ బిట్టు. ఫణినారాయణ గారు తెలుసు కదా మీకు, వీణ ఫణినారాయణ గారు అసలు ఎక్స్ట్రాడినరీ. ఆయన ఇప్పటికీ తలుచుకుంటారు. నేను ఎన్నో వేల పాటలు వాయించాను కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మై బెస్ట్ వీణ బిట్ అని. మొన్న ఇంటర్వ్యూ చేశారా? సూపర్ ప్లేయర్ అండి, నాకు ఎంత బాగా ఇష్టమో. అది ఎలా అంటే అది కూడా నేను జనరల్గా వీణ బిట్టు కానీ ఫ్లూట్ కానీ వాయించే చూపిస్తాను, వాయించండి పాడి చూపిస్తాను కైండ్ ఆఫ్. అండ్ ఒక్కసారి వచ్చిపో శృంగార వీణ సున్నితంగా మీటిపో ఇది సాంగ్ ఆకపల్ల వింటూ ఉంది, అర్థమే కదా? అన్ని ఇన్స్ట్రుమెంట్లు మీ నోట్లోనే టాలెంటెడ్. ఫ్లూట్ అంటే అట్లా పాడి అనిపిస్తాను. సో ఎనీ ఇన్స్ట్రుమెంట్. సో మామూలు షనాయ్ అంటే అట్లా. సో కైండ్ ఆఫ్ వాట్ ఎవర్, ఏమో అలా అలవాటు అయిపోయింది. అదిరిపోతాను అసలు. ఇంత టాలెంట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ హర్డ్ యూ మీరు ఇవన్నీ చేయడం. బట్ ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఈదుకుంటూ రావడం అన్నది, నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు? సంగీత దర్శకురాలనే అవుతా అని మా అన్నయ్య ఇంటికి కార్ వచ్చేది,
తన్ని పికప్ చేసుకోవడానికి. ఒక 4-5 కార్లు ఉండే అంబాసిడర్స్. చక్రవర్తి గారి దగ్గర తను పీక్ టైంలో అసిస్టెంట్ మ్యూజిరేటర్గా ఉన్నప్పుడు నాకెందుకు కారు రాదు, నీ మొహానికి ఎందుకు వస్తుంది కారు, అది చిన్న పిల్లవి, నువ్వు ఆడుకో ఇంచక్క ఇంట్లో. అదే కార్ రావాలని లేదు, అప్పటికే ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ లేదు, ఇంకేం లేదు, ఇంట్లోనే ఆడుకుంటున్నాను. సరే అని మా డ్రైవర్ని సరే కిరణ్ అనే స్నానం చేస్తున్నాడు, అన్నయ్య స్నానం చేస్తున్నాడు, ఒక 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈలోగా నన్ను ఒక రౌండ్ అలాగే ఏ పోవమ్మా పొద్దున్న రోజు సోది అయిపోయింది మీతోటి, అన్నయ్య వచ్చి తిడతాడు, నువ్వేమో ఎక్కించుకోమంటావు, ఎక్కించుకోకపోతే నీకు కోపం, ఎక్కించుకుంటే మీ అన్నయ్య కోపం, సో ఇట్లా ఏం చేయమంటావు అని ఈవెన్ డ్రైవర్లు కూడా నన్ను ఇసుక్కునేవారు అనమాట. ఇంకొక రోజు నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి నాకెందుకు కారు రాదు, రావాలంటే ఏం చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. సో దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ ఐ బికేమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. దెన్ ఐ డిసైడెడ్ నాకు కారు రావాలంతే, ఇంకా అన్నయ్య కార్లతో నాకు పని లేదు. యా, సో ఫస్ట్ నా కారు పంపించి దాసనారాయణరావు గారు నాన్నగారు మూవీకి. అప్పుడు మీరు అంటే అంతకుముందు దాసరి గారిని కలిసి మీరు ట్యూన్స్ పాటలు వినిపించారు? జస్ట్ ముందర రోజే కలిసాను, జస్ట్ బిఫోర్ డే ఈవినింగ్ కలిసి ఏమన్నారు? విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ చెప్పడానికి వెళ్ళారు, అది కూడా అదృచ్ఛికంగా జరిగిందే. నేను కూడా ఇంట్లో ఏముంటావు, బోర్ కొడుతుంది, నాకు కూడా రా అని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు. నాకు చిన్న కీబోర్డ్ ఉండేది, బుల్లి కీబోర్డ్, ఎక్కడ పడితే అక్కడికి అది నేను చిన్న బ్యాగ్లో వేసుకుని వేళ్ళు కూడా ఇంతే ఉండే కదా, చిన్ని వేళ్ళు. సో ఈ పాప ఎవరు అంటేనే మా అన్నయ్య గారు అమ్మాయి అని. ఏం చదువుతున్నావు అమ్మా, నేనేం చదువుకోవట్లేదు అని ఇట్లా అన్న ఫేస్. అదేంటిది చదువుకోవట్లేదు, మరి ఏం చేస్తావు అన్న, ట్యూన్స్ కంపోజ్ చేస్తాను. కంపోజ్ చేస్తావా, ఆహా, అప్పటి వరకు చాలా ఎట్టకారంగానే అన్నారు ఆయన. ఏదో ఒకటి పాడు అన్నారు, ఒకటంటే ఒక 20 పాడేసా వరుసగా. ఏం పాడానో నాకు గుర్తులే, అప్పుడు కంపోజ్ చేసినవేమో. అప్పుడు చిన్నపిల్ల, మీరు చాలా చిన్నపిల్ల, 12 అప్పుడు, నాకు కరెక్ట్గా 12 years. సో అప్పుడు అక్కడి నుంచి వినేశారు. 20 వినేసిన తర్వాత ఆయన ఇట్లా కూర్చుని ఆయన ఇట్లా వచ్చారు, నాకు బాగా గుర్తు. జస్ట్ ఒక ముందరికి ఇలా వచ్చి, నా సినిమాకి చేస్తావా నువ్వు అన్నారు. ఓ చేస్తానని, చిన్నాన్నగా నా పక్క నుంచి ఏదో చిన్నపిల్లండి తెలియక పాపం అది చేస్తానంటుంది, మీరు కూడా ఏంటి సార్ అని. నిజంగా లేదు ప్రసాద్ గారు, నేను మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నాను, నాన్నగారు అనే సినిమాకి నువ్వు చేస్తావా అన్నారు. చేస్తాను. వెంటనే లోపలికి వెళ్ళి 25,000 చెక్ అడ్వాన్స్, ఆ రోజులో 25,000 ఇదిగోంటే అది ఇచ్చి, రేపు పొద్దున్న మార్నింగ్ చూసుకుంటారుగా ముహూర్తాలు, అది 10-10:30కి వచ్చేసేమ్మా అన్నారు. అసలు ఆయనకి షాకు, నాకు షాకు. అందులో 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. మళ్ళీ కార్ ఎక్కి వస్తుంటే కార్లో అడిగా చిన్నాను కానీ ఎంత వచ్చిందండి అన్నాను. 25,000 అమ్మా అని. ఎంత కూడా తెలియదు నాకు. ఇప్పుడు దీంట్లో ఎన్ని చాక్లెట్లు వస్తాయి, నాకు ఎన్ని బొమ్మలు వస్తాయి, ఎన్ని బట్టలు వస్తాయి, బోల్డ్ అని వస్తాయి, నువ్వు పాటలు బాగా చేస్తావు అంటే ఇంకా బోల్డ్ అని చాక్లెట్లు, బోల్డ్ అని ఐస్ క్రీమ్లు కొనుక్కోవచ్చా, అయితే ఓకే అనేసి నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్తే చిన్న దీవాన్ వేశారు, గురుగారేమో ఇలాంటి పెద్ద సోఫాలు ఆయన మాత్రం కూర్చున్నారు, పక్కన జీడిపప్పు బాదం పప్పులు అన్నీ ఉన్నాయి, తింటున్నారు అన్నమాట. అందరూ ఉన్నారు, భువన్ చంద్ర గారు ఉన్నారు, వందే మాగధ మొత్తం ఉంది. సిచ్యువేషన్ చెప్పారు ఇలాగా, ఒక డ్యూయట్, రాజ్ కుమార్ హీరో, ఆయనకి హీరో. ఆ రోజున గంగాధర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు అక్కడ, మన భగవద్గీత గంగాధర్ శాస్త్రి గారు. సో అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, మొత్తం కళ్ళన్నీ నా మీద ఉన్నాయి అనమాట. సో నేను ఏం పట్టించుకోలేదు, ఆయన ఏం చెప్తున్నారు సిచ్యువేషన్ అని. సో నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను, ఈవినింగ్ వచ్చేసరికి ట్యూన్ రెడీ చేసి ఉంచున్నారు. అక్కర్లేదండి 10 నిమిషాలు ఇవ్వండి నాకు చాలు. అదేంటి 10 నిమిషాలు, టేక్ యూర్ ఓన్ టైము అన్న. అక్కర్లేదండి 10 నిమిషాలన్నా, నేనేదో ప్రతి ట్యూన్కి ఫస్ట్ అమ్మవారిని సౌందర్యలహరి శ్లోకం చదువుకుని జస్ట్ ఇలా అన్నాను. రెడీ అన్నాను. నేను, నాకు ఒక తబలా ప్లేయర్ ఉండేవారు గిరిజాపతి అనేసి ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసి వినిపించాను. క్లాప్స్ అందరూ, ఒకటే ట్యూన్, ఓకే అక్కడికక్కడే. సో అది మరి ఆ సాంగ్ నెక్స్ట్ డేనే ఏవిఎంజీలో రికార్డింగ్ పెట్టేశారు. అబ్బో, ఇంత చిన్నపిల్లకి చెప్పడం ఎలాగా, సింగర్లు ఎవరు పాడాలి ఏమిటి అంటే ఆ సాంగ్ మాత్రం గురుగారే చెప్పారు, ఈ సాంగ్ గంగాధర్ శాస్త్రి గారు పాడతారు ఫస్ట్. సో ఆయన చేత ఫస్ట్ సాంగ్ ఆయనే పాడారు. పద్మప్రియ అని ఇంకొక కొత్త అమ్మాయి తెలుసు, ఇద్దరు కలిపి పాడారు ఆ సాంగ్ ని. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ పాట చుక్క చుక్క ఒకటే చెక్కిలి మీటే వేళ, ఎదలో ఏమిటింత హాయి, ఒడిలో ఒదిగిపోయే రేయి, తనువంతా తడిసింది తెర తీసే వయసంది, ఇది ఏమిటింత ఇంత హాయి. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుందో. నిజమస్సా.
అది ఆ రాగం ఎంపిక మొదలుకొని అవును. అది మీకు సహజంగా ఐ థింక్ వాతావరణం మరి అలా కటాక్షం వచ్చేస్తుందో అర్థం కావట్లేదు శ్రీలత గారు. మీకు అంటే ఈ flow ఉంటుంది. రాగంలో చేయాలని నేను అనుకోనండి, బట్ ఐ గోయింగ్ టు దట్ సిచ్యువేషన్. ఆ హీరోయిన్ లోపలికి, ఆ హీరో లోపలికి వాళ్ళే నేనైతే ఎలా రియాక్ట్ అవుతాను అన్నదే సాంగ్. సో అలా అక్కడి నుంచి దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్ అని చెప్పొచ్చా? కష్టాలు పడ్డారా? డెఫినెట్లీ. ఆ తర్వాత ఏం జరిగింది, అదంతా అయిపోయింది, మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు ఆ రికార్డింగ్కి, చిరంజీవి గారితో సహా. అసలు ఎలా చేస్తుంది చిన్న ఇండస్ట్రీ తరలొచ్చింది అని చెప్పాలి ఒక మాటలో. రజనీకాంత్ గారు మొత్తం బాబా మొత్తం అసలు ఒక చిన్నపిల్ల చేస్తుందంటే ఎందుకు వీళ్ళందరూ వచ్చారు, నేను ఎలా చూస్తున్నా ఏం పట్టించుకోలేదు నేను మొత్తం. ఇంకా ఫోటో ఉంది, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. మొన్న ప్రభు గారు ఇచ్చారు నాకు, రిపోర్టర్ ప్రభు గారు. సో ఆయన ఉన్నారు అప్పుడు. సో చేస్తుంటే ఆ తర్వాత ఆయనకేమో వినపడి, ఏది ఇది శ్రీలేఖ కంపోజ్ చేయట్లేదు, కీరవాణిగా ఇంట్లో తను చేస్తుంటే అక్కడికి వచ్చి ఊరికే టక్ 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 అని పాడేస్తుంది అని. అలాంటి ఒక టాకు గురుగారి చెవిలో పడింది. పడితే ఆయనకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు కదా, అలాగే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ విజయవాడలో ఏర్పాటు చేశారు. విజయవాడలో హోటల్లో మళ్ళీ ఒక పెద్ద దీవాను, నేను మధ్యలో హార్మోని పెట్టి గురుగారు అక్కడ కూర్చుని అసలు సంబంధం లేని సిచ్యువేషన్స్ చెప్పి ఇప్పుడు వినండి టక 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 ఆయన చెప్పడం, నేను కంపోజ్ చేయడం చెప్పడం, కంపోజ్ చేసింది. ఇంకొకసారి నాకు ఇలా వినపడకూడదు. సో షీఈస్ టాలెంటెడ్ అని. సో ఇప్పుడు చెప్తాను, అంత నమ్మకం పెట్టుకున్నారు నా మీద అసలు. అది ఇప్పుడు చెప్తున్నాను మీకు వన్స్ అగైన్ మన వైపు నుంచి హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో బాబోయ్, ఇది హ్యాపీ బర్త్డే అనమాట. సో సో అలా స్టార్ట్ అయింది. సో అదే సినిమాలో సో ఓకే డ్యూయట్లు చేయడం అదంతా ఓకే. అదే సినిమాలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కని పెంచిన ఒక పిల్లలు వాళ్ళని అనాథగా వదిలేస్తే దాసరి గారు ఒక అమ్మా నాన్నలుగా జనాలకి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తండ్రి జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తల్లి జాగ్రత్త, పగలు రేయి కలలు కని 10 నెలలు మోసుకొని పెంచిన బంధాలే పేగు బంధాలే ఇలా మనకి ఈ రోజున శాపాలుగా మిగిలితే ఏం చేయాలి? కన్న పిల్లలే మనల్ని విసిరేస్తే అలాంటి ఒక సిచ్యువేషన్ నేను కంపోజ్ చేయడం, కీరవాణి గారు వాళ్ళ ఫాదర్ రాయడం, కీరవాణి గారు పాడడం ఆ పాట. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, అంత చిన్నపిల్లని అంత మెచ్యూర్డ్గా నేను ఎలా ఆలోచించగలిగాను, ఎలా కంపోజ్ చేశాను. అందుకనే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే పరిపక్వంగా ఉన్నాయి ట్యూన్స్ చాలా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తండ్రి జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తల్లి జాగ్రత్త, పగలు రేయి కలలు కని 10 నెలలు మోసికని పెంచుకున్న బంధాలే నీ మెడ కురి బంధాలే, కడుపే కురివిగా బ్రతుకే చితిగా కాలిపోకు జాగ్రత్త జాగ్రత్త. ఆ ల్యాండింగ్స్ చూసారు, అంటే నచ్చ చెప్తున్నట్టు బీ కేర్ఫుల్ అని చెప్తున్నట్టు. అవన్నీ మీకే తట్టాయి. అది అది అమేజింగ్ థింగ్. అంటే అంత చిన్న వయసులో కూడా గాడ్స్ గ్రేస్ అండి, గాడ్స్ గ్రేస్ పలికించింది అంతే. శ్రీలేఖ గారు మొత్తం తెలుగులో ఎక్కువ చేశారు మీరు? తెలుగులో ఎక్కువ చేశానండి. తెలుగు అండ్ కన్నడలో 2 చేశాను, మలయాళంలో 2 చేశాను, తమిళ్లో 2 చేశాను, హిందీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3 మూవీస్ చేశాను. హైయెస్ట్ పాయింట్ అంటే మీరు ఎక్కువ చాక్లెట్లు ఎప్పుడు కొనుక్కున్నారు? చిన్నప్పుడే, తర్వాత అది కాదు నేను అడిగింది. ఏంటి Highest ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎక్కువ డబ్బులు ఎప్పుడు వచ్చి ఉంటాయి మీకు? ఏ సినిమాకి మీరు పీక్ అని యువర్ కన్సిడర్? బిగినింగ్ డేస్ లో చాక్లెట్ లెవెల్లో ఉంది నా మైండ్. ఆ తర్వాత నేను చాక్లెట్ లెవెల్ మారిపోయింది. కార్లు అయిపోయాయి? కార్లు కాదు, ఎన్ని బట్టలు వస్తాయి. బట్టలు అది యూనివర్సల్. అది నాకు ఇవాళ ఒక 10 జతలు కొంటే రేపటికి పరగడిపోయి బా ఏమీ లేవు వేసుకోవడానికి. ఇప్పటికి అదే సిచ్యువేషన్, రోజు కొత్త డ్రెస్. స్త్రీ అంతే అంతే కదా, ప్రతి స్త్రీకి అంతే. కరెక్ట్. వాట్ వాస్ ద పీక్ ఆఫ్ యువర్, మీ దృష్టిలో మీ మొత్తం మ్యూజిక్ జర్నీలో ఇంతవరకు? రెమ్యూనరేషన్ పరంగా కావచ్చు, సక్సెస్ కావచ్చు, వాట్ ఎవర్. తాజ్ మహల్ కాదు, సక్సెస్ తాజ్ మహలే డెఫినెట్ గా. ఇట్స్ 3rd మూవీ నాది. సో నాన్నగారు అయిన తర్వాత తమిళ్లో హీరో విజయ్ సినిమా చేశాను, నాళే తీర్పు. దానికి ఆయన 50,000 చెక్ ఇచ్చారు అదే సంవత్సరం. 25 నుంచి
25 నుంచి 50 అంటే నెక్స్ట్ 1 లాక్ ఇచ్చారని ఏం ఇంకా తర్వాత నుంచి గుర్తులేదు నాకు ఎంత ఇచ్చారు. బట్ ఎలా శ్రీలేఖ గారు ఇవన్నీ మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా లేకపోతే లేదు నేనే చెప్పేది ఎవరికైనా మీరే నేనే బడ్జెట్ ఇంత ఇన్ని లాక్స్ అవుతుంది ఇన్ని ల్యాక్స్ అవుతుంది, నాకు కావాల్సింది నాకు కావాలంతే. నాకు 50,000 కావాలంటే 50,000 కావాలి. ఎన్నోసార్లు గొడవలు జరిగిపోయినాయి నాకు రామనాయుడు గారికి, ఎన్నో వారాలు మాట్లాడుకోలే, అయినా పర్లే, నో కాంప్రమైజ్. చిత్రగారు బాలుగారు కావాలంటే చిత్రగారే బాలుగారే కావాలి నాకు. సార్ ఏం చెప్పేవారు? నేను లేదు నేను అసలు నేను ఇంత బడ్జెట్ అయితే కుదరకపోతే మానేయండి సార్, నేను చేయను, నాకు కావాల్సిందే. నేనేమన్నా నాకేమని అడుగుతున్నానా, మీ పాట కోసమే కదా ఇమ్మని అడుగుతున్నా, ఇట్లా అనమాట. సో ఆయనతో వాదన. సో 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కాంప్రమైజ్, సరే ఇవ్వండి ఆయనకి ఆవిడకి కావాల్సింది. సో అట్లా సూపర్. అయితే చాలా క్లారిటీతో పుట్టారు మీరు, చాలా క్లారిటీ, చాలా క్లారిటీ. నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్. ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను కావాలంటే ఇంకొక 100 సినిమాలు కూడా చేసేసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్ ద బడ్జెట్ ఆర్ సబ్జెక్ట్ వైజ్, మూవీ వైజ్. 25 ఫిల్మ్సా మీరు? లేదండి 80 అవుతున్నాయి, ఆల్మోస్ట్ 80, మోర్ దెన్ 80. 80 సినిమాలు తక్కువే, బట్ వెరీ సెలెక్టివ్. 80 సినిమాలు చాలా 80 సినిమాలు, 4,000 పాటలు యాజ్ అ సింగర్. మోస్ట్ అమేజింగ్. 3 times డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ ఫీల్డ్. వావ్, డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ సాంగ్స్, హైయెస్ట్ సాంగ్స్ పాడి. అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఇంత చిన్న వయసులో రావడం మీకేమనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే? ఏదో ఒక దైవికమైన నిర్ణయం అంటారా మీరు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉండడం? డెఫినెట్గా ప్రతిదీ కూడా అమ్మాయి, నాది ఏం లేదు, ఐఎమ్ ఓన్లీ ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే. సో చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన కానీ అసలు లేదు, ఎప్పుడు లేదు, అవసరం కూడా లేదు. బహుశా మీరు 12 ఏళ్లకి ఇండస్ట్రీకి వచ్చేసారంటే అవసరం లేదు, అంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ రాలేదు, బట్ నేర్చుకుంటే బాగుండేమో, బట్ ఐ డోంట్ నో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు? ఎందుకంటే అసలు నాకు ఎప్పుడు డౌట్, ఎందుకు ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు మనకి? చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారేమో ఈ జనరేషన్లో, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారు చెప్పేవారు ఆ తరంలో. కాదు, ఈ జనరేషన్లో ఎవరున్నారు మీకు తెలుసు? ఒకళ్ళిద్దరు చిన్న, అంటే 1-2 సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మీరు చేసినంత సక్సెస్ఫుల్ గా, కమర్షియల్ గా. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మేబీ అన్ని రకాలుగానే తట్టుకోవడం కష్టం కదా. అన్ని రకాలుగాను అంటే డామినేషనా, లేకపోతే ఎవరికి అసలు తలంపు రాదా ఆలోచన? డామినేషన్ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది ఇప్పుడు మనం చేసేసుకుని మనం వినడం వేరు, కమర్షియల్ మ్యూజిక్ వేరు, దానికి వైరల్ నచ్చేలా చేయాలని వేరు. అవును, అది డిఫరెంట్. ఇది ఎందుకంటే మీరు చేసిన పాటలు అన్నీ కూడా కమర్షియల్ వాల్యూ, బ్యూటిఫుల్ గా. కమర్షియల్ లేదని నేను చేయను, అసలు ఏ ట్యూన్ చేయను. ఈవెన్ నా మూవీ ఫ్లాప్ అయినా కానీ పాట రికార్డ్స్, సో నేను అది డెఫినెట్లీ ఐ మేక్ షూర్ దట్. సో అది ఉంటుంది. అండ్ ప్లస్ టైమింగ్స్, ఎప్పుడు పడితే అప్పుడు టైమింగ్స్ ఉండవు, అదొక ఇష్యూ. సో అదొక ఇష్యూ ఉంటుంది. అండ్ టైమింగ్స్ ఏముంది, మనమే పెట్టుకునేవి కదా. ఎలాగో నేను పొద్దునుంచి 9 to 9 వర్క్ చేస్తా, 9 o'clock నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు కదా. అలాగే అమ్మ వెళ్ళిపోమ్మా అంటారు, అది అంతే కాదు కదా, అది కుదరదు. అది ఎప్పుడు కుదురుద్ది? మీరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత కుదురుద్ది, నాట్ ఇన్ ద బిగినింగ్ డేస్. సో బిగినింగ్ డేస్ లో మీరు చాలా స్ట్రగుల్ అయ్యి, స్ట్రగుల్ ఏం లేదు, నాకు ఇష్టం. నాకు 2 వరకు, 3 వరకు, 4 వరకు చేసి మళ్ళీ 7 o'clock రికార్డింగ్కి వచ్చేసేదాన్ని. ఇంట్లో ఉన్న అయ్యే ఆలోచనలు, ఇప్పుడు ఏంటి 2వ బీజం ఎలా చేయాలి, లేకపోతే ఫ్లూట్ బిట్టాలా, ఇవే తిరుగుతుంటాయి. నాకు ఇంకో ప్రపంచం లేదు కదా, ఇదే ప్రపంచం. మీ ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కిరవాణి సార్ కావచ్చు, రాజమౌళి సార్ కావచ్చు, చాలా బాగా చేసావు, అద్భుతం అసలు. ధీర సమీరేమన్నా తీర, ఇప్పటికే అందరూ మెచ్చుకుంటారు ఏకగ్రీవంగా. అండ్ కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది 2 పాటలు ఉన్నాయి. ఒకటి పార్క్ అనే మూవీ, విఎన్ ఆదిత్య గారిది మూవీ, ఇంకా రిలీజ్ అవ్వలే. స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను పాట, నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను. ఎలా తట్టింది నీకు ఈ ట్యూను అని అన్నాడు. చాలు కదా జీవితానికి అసలు. అంటే మీకు ఆ సాంగ్ ఎక్కడ కూడా రిపీట్ అయిన లైన్ రిపీట్ అవ్వదు, ట్యూన్ అలా వెళ్ళిపోతుంటుంది. సో మర్చిపోక 2 లైన్లు డెఫినెట్గా. అది కార్తీక్ పాడాడు. కార్తీక్ కూడా ఆ రోజు బిజీగా ఉండి నేను పాడలేనని ఏదో అన్నాడంట ఇన్ఛార్జ్ తోటి. వచ్చి పాడిన తర్వాత అన్నాడు, ఈ పాట నేను పాడకపోయి ఉంటే నేను ఒక మంచి సాంగ్ మిస్ అయ్యేవాడిని అని. అట్లాంటి ఒక సాంగ్. ఒక సందర్భంలో బాలు గారు, ఈ పాట నువ్వు నాకెందుకు ఇవ్వలేదు, కార్తీక్ ఎందుకు ఇచ్చావు, ఎంత మంచి పాట అని ఆయన.
సో గొప్ప గొప్ప ట్యూన్స్ అంటే అప్పుడప్పుడే వస్తాయి, నాట్ ఎవ్రీ టైం. నాకు తెలియలేదు అప్పుడు. సో అలాంటి సాంగ్. గుండె సడి పెంచినట్టుంది గాలి, నన్ను తాకినట్టుంది దూరం, దరి చేరినట్టుంది మాయే, పెనవేసినట్టుంది నాలో, గోదారి పొంగింది ఏమో, కెరటాలు చెలరేగినేమో, మది మూలలాడింది తళతళ మెరుపుల నురగల అలలకు వడి వడి పరుగులతో మనసా. గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు గలగల ఏటి వరదల పొంగిపోవా, రమ్య గీతాలు మనసులో చేరి ఆలపించేటి పాట కచ్చేరి, మధురమై ప్రణయ చరితమై చేరుకోదా, మనసంతా నువ్వంట నిలువెల్లా, ఇక తరగని తరనన వడి వడి పరుగులతో తెలుసా. ఎంత క్రియేటివ్ ఇది. యా, అంటే ఇది తట్టడం కూడా చాలా కష్టం. ఎందుకు నాకు తట్టలేదని సార్ అఫ్ కోర్స్ అనడం అది వేరు, కానీ మేము మామూలుగా వింటుంటేనే ఈ ట్యూన్ ఇలా క్యారీ చేయాలనేసి అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ట్యూన్. ఇదంతా అంటే ఖచ్చితంగా ఒక డివైన్ గిఫ్ట్ లేకపోతే ఇలా ఆలోచించడం కష్టం. క్రిస్టియన్ ఆల్బమ్స్ మీరు చాలా చేశారు కదా సురేఖ గారు. నేను మర్చిపోయాను, ఉండండి, ఇంకొక సినిమా అని చెప్పాను కదా, సారీ ఫర్ అది. సో నాకు ఒక రోజున ల్యాండ్ నెంబర్ కాల్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఇది 2001 అనుకుంటా. 2001లో చెన్నైలో ల్యాండ్ కాల్ వచ్చింది. హలో, మామూలుగానే నాకు వణుకు, కీరవాణి అనే మాట విని ఏం తిడతాడో ఏంటో అని. అందరికంటే పెద్ద కదా తను, అందరికంటే చిన్న నేను. సో చిన్నప్పటి నుంచి ఆ భయం బాగా ఉంది. ఏం శ్రీలేఖ ఏం చేస్తున్నావు అంటే, ఏదో అయిపోయింది, ఏదో చేస్తాను, తప్పు చేస్తాను. ఏం లేదు పెద్దన్న, చెప్పు, తిన్నావా అన్నాడు. తిన్నాను. ఊడుముక్కలాట నువ్వు చేసావా అన్నాడు. అవును పెద్దన్న, నేనే చేశాను. తను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉంటే ఎక్కడో టీవీలో యాడ్ వస్తుంది, సినిమా రిలీజ్కి ముందర యాడ్. ఇది నేను చేయలేదే పాట, కానీ నేను చేసినట్టే ఉంది, ఎవరు చేశారా అని దగ్గరికి వెళ్ళి చూశాడంట. సో రాఘవేంద్ర గారిది కదా. సో అప్పటి వరకు రాఘవేంద్ర గారికి తనే చేసేవాడు. సో ఫస్ట్ టైం నేను చేశాను. ఎవరు చేశారు ఇది, కళ్ళు మూసుకుని వెంటనే ప్రింట్ తను చేసినట్టే ఉంది. అది చేశారంటే శ్రీలేఖ అని చేశాం. బాగా చేసావు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్ అమ్మాయి. నాకు రాఘవేంద్ర గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇందులో 6 పాటలు ఉన్నాయి, నాకు 4 పాటలు ప్రింట్ మీ అన్నయ్య చేసినట్టే ఉండాలి, 2 పాటలు నువ్వు లిబర్టీ తీసుకో, నీ మార్క్ వేసుకో అన్నారు. సో కీరవాణి సార్ పాటలా ఉండాలి అంటే ఫస్ట్ మీ అప్రోచ్ ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మ రీ రికార్డింగ్ లో కూడా అప్రోచ్ సేమ్. ఇంకా మీరు ఆ సినిమా చూడండి అంటారు మీరు, కీరవాణి అనే చేసినట్టు యాజ్ ఇట్ ఈస్. అందులో ఒక ఫస్ట్ సాంగ్ షూట్ అదే, నేను మొత్తం కంపోజింగ్ ఆల్మోస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాను. ఒక పక్కన షూటింగ్ జరుగుతుందని. ఫస్ట్ పాట ఏంటంటే, ఇందులో సౌందర్య గారు, రంభ, రాశి ముగ్గురిది 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. ముగ్గురికి నాకు వేరియేషన్ తెలియాలని చెప్పారు. బట్ కీరవాణి చేసినట్టు ఉండాలి, నీ మార్క్ కూడా ఉండాలి. ఓకే సరే. ఫస్ట్ సౌందర్య గారి సాంగ్. వాన కన్యక వలపు కానుక, నీ జిలిబిలి పలుకులు తళుకులు నాకే జావురాయగా, తడి తడి వణుకుల గమకల్లో జిలిబిలి పలుకుల తమకల్లో, తెగించి ముద్దులు బిగించి హద్దులు తనాన బంధాలే, రాయన శృంగారలహరి. వాన 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 వాన, ఇదంతా అన్నయ్య స్టైల్ అనమాట. ఓహో, అక్కడ మ్యూజిక్ ప్రతి కణంలో ఉంది మీకు బాబోయ్. అడమడమన నిండిపోయి ఉంటుంది తన స్టైల్. సో ఇదొక్కటి. అండ్ అలాగే పాలకోవా పాలకోవా తీసుకోవా చేసుకోవా, అచ్చటైన ముచ్చటాడి నన్న తెచ్చుకోవా, వెన్న పూస గోకులాన కన్నెలేత సోకులాన తందనానందనందన, పాలకోవా పాలకోవా. ఇది తన స్టైల్. అద్భుతం.
రంభగారిది ఇది. పాలకోవ రంభగారిదే. పాలకోవ రంభగారిదే. అండ్ ఇంకొక పాట సరే నా స్టైల్లో చేయమన్నారు కదండి, రాశి గారికి చేశా. రాసి చూస్తే కన్ని రాసి, కళ్ళు చూస్తే మీన రాసి, ఒళ్ళు చూస్తే కుంభరాశి, తాననాధను రాసి, నిన్నేలుకోన మూడు ముళ్ళేసి రాసి అని ఆవిడ రాసి మీద సాంగ్. పర్ఫెక్ట్. మీది మీ సాంగ్స్ ట్యూన్స్ మీరు ఎంచుకునే రాగాలు ఇంకొంచెం డీప్ అండ్ ఇంటెన్స్ గా ఉన్నాయి. కొన్ని కొన్ని కాంబినేషన్స్ మీకు ఇష్టం అనిపిస్తుంది, రేర్ రాగాలు. రైట్. అలాగే గాయనిగా మీరు స్థిరపడాలి అని మీకు చాలా ఛాన్సెస్ వచ్చి ఉంటాయి కదా. అవునండి, అవును. అప్పుడు రెండింటిని మీరు గాయనిగా అంటే రావాల్సిన ఛాన్స్ రాలేదని నేను అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే తను మ్యూజిక్ డైరెక్టర్ కదా, అవును అడగచ్చు అడగకూడదు, ఆడకూడదు పాడుతుందో లేదో, ఒక చిన్న పాట ఇవి ఉంటాయి కదా. సో దాన్ని బట్టి నాకు ఎక్కువ పాడే అవకాశం రాలేదు. బట్ ఎక్కువ నేను మూవీస్లోనే పాడాను. అలాగే మీరు అన్నట్టు క్రిస్టియన్ సాంగ్స్ ఎక్కువ పాడారు. చాలా ఎన్ని వందలు చేస్తుంటారు. వేలు వేలు. అందుకనే డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ మన అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళే. కానీ ఈ పాటలని ఏ భాషలో చేశారు శ్రీలేఖ? తెలుగే. అన్ని తెలుగే? అయ్యో అన్ని తెలుగే. మీరు ఏ క్రిస్టియన్ ఆల్బమ్ క్యాసెట్ తీసుకుని అందులో నా పేరు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రతి చర్చ్ ఓపెనింగ్ నా పాటే ఉండాలి. ఆలయంలో ప్రవేశించండి అందరూ అనే పాటతోనే చర్చ్ ఓపెనింగ్ జరుగుతుంది. కానీ అది ఎలా జరిగిందంటారు? అంటే యాదృచ్ఛికమా క్రిస్టియన్ సాంగ్స్ తో మీ అనుబంధం? యాదృచ్ఛికమే. బేసిక్గా నేను ఆ పాట ఆలయంలో పాడక ముందర, దిస్ ఇస్ అబౌట్ 95లో పాడాను. అంతకు ముందరే నాన్నగారు దో ఈజ్ అ హిందూ, ఆయన సడన్ గా జీసస్ని బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన 3ంటికి జీసస్ నాకు ఈ లిరిక్స్ చెప్తున్నాడు అని చెప్పేసి లిరిక్స్ రాయడం, దానికి నన్ను 3ంటికే లెగ్గొట్టేసి నాతో కంపోజ్ చేయించడం, అలాగ 300 పాటలు కంపోజ్ చేశారు. ఆయన రాయడం, నేను కంపోజ్ చేయడం. రారాజచంద్రుడు, వెలుగురేఖ అనే 2 ఆల్బమ్లు రిలీజ్ చేసాం. క్రిస్టియన్ దీన్ని చరిత్రనే తిరగరాసింది. అవును, పాటలు మీరు వినే ఉంటారు, రారాజచంద్రుడు, వెలుగురేఖ. సో అది నాన్నగారు రాసినవి. ఇంకా నేను రికార్డ్ చేయాల్సిన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి నాన్నగారివి. మీకు దైవికంగా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యా శ్రీలేఖ గారు? బికాజ్ జీసస్ తో నాకు బాగా అనుబంధం. హి డిడ్ ఎ లాట్ ఆఫ్ మిరకిల్స్ ఇన్ మై లైఫ్. కెన్ యు షేర్ ఎ ఫ్యూ ఇఫ్ యు డోంట్ మైండ్, ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్? అంటే భగవత్ స్వరూపం ఎవరైనా, అమ్మవారి కటాక్షం ఉందన్నా, వినాయకుడి మహిమ ఉందన్నా, ఏదైనా పర్టికులర్ గా నేను చెప్పలేనండి. అంటే అది నేను ఫీల్ అవ్వాలి అంతే, చెప్పడానికి పర్టికులర్ గా ఏం లేదు. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, లైక్ మీతో మాట్లాడినట్టే. సో మాట్లాడి విత్ హిమ్, యు కనెక్ట్. ఏం చెప్తారు? ఇలా జరిగింది, రోజు ఇలా జరిగింది, సో ఐ వాంట్ దిస్. సో ఈ రోజున నేను ఏదైనా తెలిసి చేసినా ఏమైనా తప్పులు ఉంటే జస్ట్ ఫర్గివ్ మీ, ఎప్పుడు నాతో ఉండు. సో లేకపోతే నాకు సడన్గా నాకు ఇవాళ తలపోటుగా ఉంది, లేకపోతే నాకు పలానా ప్రాజెక్ట్కి వెళ్ళాలి, తొందరగా తగ్గించమా ప్లీజ్, ఇలా జస్ట్ మనిషితో ఒక డాక్టర్తో ఎలా చెప్తాం అలా కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటాను. హీల్ రెస్పాండ్. యూ కెన్ ఫీల్ దట్ రెస్పాన్స్. అది నేను చెప్పలేను, బట్ డైలీ పొద్దున్నే పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన చేయకుండా నేను బయటకు వెళ్ళను, రాత్రి అది చేయకుండా పడుకోను. సో యూర్ ఆల్మోస్ట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఇప్పుడు. అలానే నేను రోజు దీపం పెడతాను, గుడికి వెళ్తాను. ఇదే అంటే ఏమంటారు, మనసులో ఎవరి ఇష్టం అంటే జీసస్. లేకపోతే వేల పాటలకి మీరు ఐ గివ్ టెస్టిమనీ. నేను ప్రోగ్రామ్స్కి వెళ్తాను కదా, నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళిన పాట పాడతాను, నేను బైబిల్ వాక్యాలు చెప్తాను, టెస్టిమనీ ఇస్తాను. బైబిల్ చదివారా? బైబిల్ నాన్నగారు చదివి చెప్పేవారు, నేను ప్రత్యక్షంగా చదవలేదు. ఆ వర్డ్స్ కొన్ని గుర్తున్నాయి. అంటే నాకు ఒకప్పుడు నాకు చాలా అంటే హెల్త్ ఇష్యూ బాగా ఉండేది, చాలా సివియర్ అయిపోయింది. సో హీ ఓన్లీ సేవ్డ్, నో డాక్టర్స్ సేవ్డ్, హీ ఓన్లీ సేవ్డ్. ఎలా ఫీల్ అయ్యారు అది? అంటే అంత పర్ఫెక్ట్, అంత కన్విక్షన్తో మీరు ఆ మాట అంటున్నారంటే హీ ఓన్లీ సేవ్డ్ అనే ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఏదో ఇలా చేత్తో తీసేసినట్టు అంతే, మిరాకిల్, దట్స్ ఆల్. అంటే నేనేమంటానంటే, అంటే అది నేను జీసస్ అనొచ్చు, లేకపోతే మీరు రాముడు అనొచ్చు, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బిలీఫ్, నమ్మకం, విశ్వాసం కూడా కాదు. ఇప్పుడు నాకు ఈ బాటిల్ నాకు ఇది మంచి చేస్తుంటే బాటిల్ కూడా ఒక జీవం ఉంటుంది, ప్రతి దీనికి ఒక జీవం ఉంటుంది. టచ్ వుడ్ అని ఎందుకంటారు? సో అది నమ్మకం అంతే, ఐ బిలీవ్. మీ లైఫ్లో చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉండుంటాయి కదా శ్రీలేఖ గారు, ఇదర్ అవుట్ ఆఫ్ జాయ్, ఎక్స్టసీ,
లేదు దుఃఖము. అండ్ నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. ప్రాబ్లం ఇప్పుడు ఇంత మ్యూజిక్ మీరు చూసాక నేను ఉన్న మాట చెప్తున్నాను శ్రీలేఖ గారు, ఐ మెట్ యూ ఫ్యూ టైమ్స్. చాలాసార్లు మీ పాటలు నాకు చాలా ఇష్టం ఆ లెవెల్ వరకు. బట్ మీలో ఎంత సంగీతం ఉందో అది ఇంకా బయటికి ఇంకా రావాల్సినవి చాలా రావాలి. ఎస్ ఆఫ్ కోర్స్. కానీ ఐ డోంట్ నో వాట్ ఈస్ స్టాపింగ్ హూ. ఎవరిని ఆపుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో. ఐ థింక్ టైమ్ ఈస్ స్టాపింగ్. టైం అంతేనా? నోబడి అంటే ఎవరో స్టాప్ చేస్తున్నారు, నేను ఎప్పుడు అది బిలీవ్ చేయను. నోబడి కెన్ స్టాప్ అండి. ఇప్పుడు నా దగ్గర వచ్చే మీరు డబ్బుల్ని స్టాప్ చేయొచ్చు, ఇలా ఇంకో స్టాప్ చేయొచ్చు. నాకు వచ్చే ఆపర్చునిటీని కానీ నాకున్న టాలెంట్ కానీ కాన్ స్టాప్. అదే కరెక్ట్, అంతే కదా. దేర్ ఇస్ అంటే ఇప్పుడు నేనే కాదండి, ఎంతటోళ్ళకైనా ఒక చిన్న గ్యాప్ అనేది ప్రతి ఒక్కరికే వస్తుంది. కరెక్ట్. గ్యాప్ వస్తేనే మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ దిట్ ఇస్. అయినా కూడా నేను ఒక గ్యాప్లా అని ఎప్పుడు ఫీల్ అవ్వలే, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నేను బాంబే వెళ్ళి జింగిల్స్ చేశాను, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డులో జ్యూరీగా ఉన్నాను, అండ్ మొన్నే బోనాల్ సాంగ్ చేశాను తెలంగాణకి, పెద్ద హిట్ అది. సో అంతకు ముందర కూడా ఇయర్ బోనాల్ సాంగ్ చేశాను మోహన బోగరాజ్ తోటి. సో పొలిటికల్ సాంగ్స్ చేస్తాను. బిజీగా ఉంటున్నారు హ్యాపీగా. నేను ఖాళీగా ఉండడానికి ఐదర్ నాకు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటాను, లేకపోతే వచ్చిన ఆపర్చునిటీ నేను వినియోగించుకుంటాను. సో దట్స్ ఐ డోంట్ వాంట్ టు సిట్ ఐడల్. నో. అమ్మయ్యాక ఎలా ఉంది లైఫ్? అమ్మయ్యాక బాగుంది. వాడితో అసలు సరిపోట్లే టైం సరిపోట్లే. హౌ ఓల్డ్ ఇస్ హి నౌ? ఈజ్ 7. 7? అయ్య బాబోయ్. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అంటే టైం ఎంత తొందరగా వాడు వేసే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్స్ ఉండవు, అలా వేస్తాడు క్వశ్చన్స్. సంగీతం వస్తూ ఉంటుంది. అయ్యో సంగీతం వచ్చు, సంస్కృతం శ్లోకాలు చెప్తాడు. అబ్బా. అయ్యో చిన్నప్పటి నుంచే నేను కడుపులో ఉండగానే నేర్పేసేవాడు కానీ. వాడిని కూడా కొంచెం స్పిరిచువల్ వేలో పెంచుతున్నారు. ఏమనిపిస్తుంది శ్రీలేఖ, మీరు నాకేం కావాలి అంటే మీకు అన్ని అడగకుండా అన్ని అమరుతున్నాయి చక్కగా. సో మీరు రోజు వెన్ యూ వేకప్ వాట్ యూ ఏమడుగుతారు భగవంతుని కానీ జీవితాన్ని కానీ? మీరు పుట్టినరోజు కాబట్టి అడుగుతున్నారు. అంటే భగవంతుడు నేను జనరల్ గా ఎక్కువ హింసించును. అప్పుడప్పుడు పెడతా, ఇది కావాలి అది కావాలని పెట్టను. ఎప్పుడైనా పర్టికులర్ గా కావాలన్నప్పుడు పెడతా నేను. సో జనరల్లీ వాట్ ఐ సే ఇస్, గాడ్ ఈజ్ లైక్ అవర్ ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు మనకంటే మనం ఏదో అడుగుతాం, నాన్న ఇది కావాలని. మన నాన్నకి తెలుసు మనకి ఏం చేయాలో. నువ్వు ఇది అడుగుతున్నావు, నీకంటే ఇది ఇంకా మంచిది, నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను. సో అట్లాగా నాకు ఏది మంచిదో, ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, యు నో బెటర్ దెన్ మీ అని అలా కనెక్షన్ పెట్టుకోవాలి. అలా అంతే. నాకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి. కానీ నాకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. ఏదన్నా వస్తే అవాంతరాలు వస్తాయి, బట్ దాన్ని ఎస్కేప్ అయ్యే ఇది ఇవ్వద్దు, దాన్ని తట్టుకునే ఇది శక్తినివ్వు. ఐ డోంట్ వాంట్ ఎస్కేప్ ఇన్ ద సిచ్యువేషన్స్. యు వాంట్ ద పవర్ టు విత్స్టాండ్, ఫైట్ ఆర్ స్టాండ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఎనీ టైం. ఎందుకంటే నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి. అంతే కదా. అంతే అలా కోరుకుంటాను. 10 మందికి నా పై చేయి ఉండాలి ఎప్పుడు. You want to create that kind of an environment. Yes. నేను 10 మందిని పెట్టేలాగా స్టేజ్ చూసి బాగా కుళ్ళుకున్నది ఎవరు ఇండస్ట్రీలో? అయ్యో నాకు తెలియదండి. అంటే నేను అనేది ఒక అమ్మాయిగా దూసుకెళ్ళిపోయి ముందరకు వచ్చేసి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు ఎదురు పడలేదు. అంటే సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అనుకోవచ్చు నేను అవ్వలేకపోయినా మ్యూజిక్. మేబీ లేకుండా ఉండదు, బట్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. సో బట్ డిడ్ యు ఎవర్ ఫీల్, ఎప్పుడైనా తాకిందా మిమ్మల్ని ఆ ఈర్ష్య కానీ కొంచెం ఒక విధమైన తాగుతూ ఉంటది, బట్ ఐ ఇగ్నోర్ దట్. ఐ నో దే ఆర్ ఫీలింగ్ జెలస్ అని లోపల తెలుస్తూ ఉంటుంది మీకు, అది ఇగ్నోర్ చేసేస్తారా? చిన్న నవ్వుతో నేను ఇగ్నోర్ చేస్తాను. అన్ని విధాలా ధన్యులు అయితే. సో ఒక్కసారి నేను కూడా జలస్ ఫీల్ అవుతాను ఇప్పుడు శ్రేయాన్ని చూసినప్పుడు. శ్రేయాన్ని శ్రీదేవి గారిని చూసినప్పుడు అందం పరంగా, అబ్బా మనకు అంత మంచి ముక్కు ఎందుకు ఇవ్వలేదు, మనకి హైట్ ఎందుకు ఇవ్వలేదు, అంత అందం ఎందుకు ఇవ్వలేదు, జలస్ ఫీల్ అవుతుంటాను. సో వాళ్ళు కూడా చూసి. కాకి స్టోరీ చెప్పలేదు ఇవాళ. ఏంటది? కాకి ఏంటి కాకి స్టోరీ? చిన్నప్పుడు ఏదో చెప్పారు మీరు, చిన్నప్పుడు ఒక సంఘటన అయిందని. అది బాలు గారి దగ్గర నేను చెప్పాను కదా సింగర్ అవుదాం అనుకున్నప్పుడు. ఎప్పుడు అది 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్ళా ఆయన దగ్గరికి. నువ్వు పాడడానికి పనికిరావు పో అన్నారు.